మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ కన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రా పై నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. అడగండి, వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది. మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినారు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని.